2024 సంవత్సరం సెప్టెంబర్ నెల 19వ తేదీ సంఘ క్షేమాభివృద్ధి కూటానికి చేరి వచ్చిన మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో సంఘ క్షేమం కోసం. సంఘము అంటే నువ్వు నేనే, మనమే సంఘం. సంఘం అంటే క్రీస్తు శరీరం. యేసయ్య తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం శరీరం. ఆయన శరీరంలో అవయవాలం మనమంతా. మనందరినీ యేసయ్య శరీరంలో అవయవాలుగా సమకూర్చబడుతున్నాం. సంఘం అంటే గోడలు కాదు, సంఘం అంటే విశ్వాసులు. కాబట్టి మనం క్షేమాభివృద్ధి పొందడానికి, క్షేమమును అందడానికి, అభివృద్ధి పొందడానికి ఈ పూట దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నేను చెబుతున్న వాక్యాన్ని చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నేను చెబుతున్న వాక్యాన్ని ఒకసారి గమనించండి. లోకాసు వార్త 13వ అధ్యాయం. లోకాసు వార్త 13వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు నేను చదువుతున్నాను, ఆలకించండి. లోకాసు వార్త 13వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు నేను చదువుతున్నాను, ఆలకించండి. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. చదివినటువంటి ఈ వాక్య భాగాల్ని మనందరికీ అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతకగలిగే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో చదివిన వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఒకరోజు యేసుక్రీస్తు వారు మార్గంలో వెళుతూ ఉంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి కొందరు వచ్చి యేసుక్రీస్తు వారితో చెబుతున్నారు ఈ మాట. ఏమనంటే, బోధకుడా, ఈ మధ్య జరిగిన సంగతి మీకు తెలుసా? ఏం సంగతి అండి? ఏం సంగతి అయ్యా? ఏ సంగతి అంటే, పిలాతు, యూదా గవర్నర్ పిలాతున్నాడు కదా, దేవాలయంలో బలులు చెల్లిస్తున్నటువంటి కొంతమందిని కక్షగట్టి ఆ బలులు చోటే వారందరినీ చంపించిన సంగతి మీరు విన్నారా? పిలాతు దేవుని మందిరంలో బలులు చెల్లిస్తున్న సందర్భంలో కక్షగట్టి, యూదుల మీద కక్షగట్టి అబద్ధ నేరారోపణలు మోపి వారందరిని అక్కడే చంపించాడు. ఆ జంతువుల రక్తంతో పాటు వాళ్ళ రక్తం కూడా కలిసిపోయింది మందిరంలో. మీకు ఈ విషయాలు తెలుసా అని కొందరు పిలాతు చేసిన ఘోరాన్ని బట్టి, పిలాతు చేసినటువంటి ఘోరమైన దుష్కార్యమును బట్టి, క్రూరుడైన పిలాతు చేసిన ఆ అక్రమాన్ని బట్టి, నరహత్యలను బట్టి ఆ సమయంలో, ఆ రోజుల్లో అది పెద్ద హాట్ టాపిక్ అయిపోయిందన్నమాట. అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. యూదుల్ని ఇలా చంపేశాడు, చంపేశాడు, చంపేశాడు అన్ని చోట్ల మాట్లాడుకుంటా ఉన్నారు. యేసు ప్రభు వారు ఆ మాట విన్న తర్వాత చక్కని మాట చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడంటే, యేసు ప్రభు వారు వారితో చెప్తున్నాడు, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున ఎవరైతే పిలాతు ద్వారా చంపబడ్డారో ఆ గలిలయులు, ఆ గలిలయ అనే ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారు, ఆ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారు అని మీతో చెబుతున్నాను అని చెప్పాడు. ఎప్పుడైతే పిలాతు గారు వాళ్ళందరినీ చంపేశాడో మందిరంలో,
చాలామంది అనుకుంటున్నారంట వాళ్ళు ఏం తప్పు చేశారో ఏం పాపం చేశారో వాళ్ళ పాపమే వాళ్ళని పట్టుకుంది, వాళ్ళ పాపమే వాళ్ళ ఆ విధంగా నాశనం చేసింది, వాళ్ళ పాపమే వాళ్ళని ఆ విధంగా చంపేసింది. మంచోళ్ళు అయితే దేవుడు తప్పించడా? ఏం పాపం చేశారో, ఏం దరిద్రమైన కార్యాలు చేశారో, ఏం నీచమైన కార్యాలు చేశారో కుక్క సాగు చచ్చారు చర్చిలో అని చాలామంది కూడా వారిని గురించి అనుకుంటున్నారంట ఆ రోజుల్లో. వారు అపరాధులు కాబట్టి చచ్చారు, వారు అపరాధులు కాబట్టి నేరాలు చేశారు కాబట్టి ఏదో పాపం చేసి ఉంటారు కాబట్టి వారిని చంపాడు, పిలాతు ద్వారా దేవుడే వాళ్ళని చంపించాడని కొందరు నీతిమంతులు, కొందరు అతి నీతిమంతులు, కొందరు ఏమండి అతి భక్తి గల మాట్లాడుకుంటున్నారు ఆ రోజుల్లో. వారి మాటలను గమనించిన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, అదిగో ఆ గలిలయులు హింస పొందారు కదా, ఆ హింస పొంది చనిపోయినటువంటి ఆ గలిలయులు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికంటే పాపులని మీరు అనుకుంటున్నారా? ఈ ప్రాంతంలో గలిలియ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికంటే పాపులని మీరు అనుకుంటున్నారా? కారు, వాళ్ళు పాపులు గారు, అపరాధులు కాదు, వాళ్ళు అపరాధులు కాదు. ఇదిగో ఒక మాట చెప్తా వినండి, మీరు మారు మనసు పొందని ఎడల మీరు కూడా అలాగే నశించిపోతారు అని చెప్పాడు వాళ్ళతోటి దేవుడు. అబ్బా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు యేసయ్య? వాళ్ళు అపరాధులు కాదు, వాళ్ళు పాపులు కాదు, వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు హింసించబడి చంపబడ్డారు, హతసాక్షులుగా చంపబడ్డారు, క్రూరుని ద్వారా ప్రాణాలు తీయబడ్డారు, కానీ వాళ్ళు పాపులు కాదు, అపరాధులు కాదు. మీరు గనక మారు మనసు పొందకపోతే, మీరు గనక మీ జీవితాలు మార్చుకోకపోతే, మీరు గనక మీ బ్రతుకులు దేవునికి ఇవ్వకపోతే, మారు మనసు పొందని ఎడల మీరు కూడా అలాగే నశించిపోతారు మీరు అని యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక హెచ్చరిక ఇస్తున్నట్టు మనకి కనబడుతుంది ఆ వాక్యంలో. అంత మాత్రమే కాదు, వాళ్ళు చెప్పింది ఒకటైతే యేసుక్రీస్తు వారు ఆ రోజుల్లోనే జరిగిన ఇంకొక సందర్భాన్ని అక్కడ జోడిస్తున్నాడు. వాళ్ళు చెప్పిందేమో పిలాతు చంపిన వాళ్ళ సంగతి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు అదే రోజుల్లో జరిగిన ఇంకొక హాట్ టాపిక్. అప్పుడే మాట్లాడుకొని అప్పుడే మర్చిపోయారు దాని సంగతి. అది యేసుక్రీస్తు గుర్తు చేస్తున్నారు. అది బైబిల్ ఎక్కడ లేదు కానీ యేసుక్రీస్తు వారు చెప్పారు ఆ మాట. చూడండి ఏంటది, ఎన్నో వచ్చినో, మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది. చూసారా, సిలోయము అనే ప్రాంతంలో ఒక గోపురం ఉండేదంట, ఆ గోపురం కూలిపోయింది. నీళ్ళ ట్యాంక్ వాటర్ ట్యాంక్ కూలి 10 మంది మృతి అని మనం చదువుతుంటాం. బిల్డింగ్ కూలిపోయి చనిపోయారు అని చదువుతుంటాం కదా. యేసు ప్రభువారు ఉన్న కాలంలో కూడా సిలోయములో ఉన్న ఒక గోపురం, ఎత్తైన గోపురం కూలిపోయిందంట. ఆ కూలిపోయినప్పుడు దాని క్రింద 18 మంది పడి చనిపోయారు. ఎంతమంది? 18 మంది పడి చనిపోయారు. ఆ రోజుల్లో దాని గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు, ఆ ప్రాంతాలంతా హాట్ టాపిక్ అయిపోయింది. యేసు ప్రభువారు అంటారు, సిలోయములోని ఆ గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. అబ్బా, ఆ గోపురం కింద పడి చచ్చిపోయిన 18 మంది గురించి అందరూ ఏమనుకుంటున్నారు? ఏం పాపం చేశారో దేవుడు ఆ విధంగా తీసుకున్నాడు వాళ్ళని. ఏం పాపం చేశారో ఆ విధంగా చచ్చారు. ఏం పాపం చేశారో కుక్క సాగు చచ్చారు. మరి ఆ మరణం ఏంది భయంకరంగా, కాళ్ళు చేతులు నలిగిపోయినాయి, మనుషులు గుర్తుపట్టలేని విధంగా దెబ్బతినిపోయారు. ఏం పాపం చేసి అనుకున్నారు ఆ ప్రాంతాలంతా. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే ఆ మనుషులు చనిపోయిన 18 మంది పాపులను అనుకుంటున్నారా? కాదు, వాళ్ళు పాపులు కాదు అని చెప్పి, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. బా, ఏం మాట్లాడండి. యేసుక్రీస్తు వారు ఏది మాట్లాడినా సువార్త దగ్గరికి, రక్షణ దగ్గర తీసుకొని వస్తాడు ప్రజల్ని. ఈరోజు నా ద్వారా ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ ఇప్పుడు మీరు మారు మనసు పొందకపోతే వారిలాగే అలాగే మీరు కూడా నశించిపోతారు. వాళ్ళు పాపులు కాదు, మీరు మారు మనసు పొందకపోయారా మీరు నశించిపోతారు అని యేసుక్రీస్తు వారు ఒక ప్రత్యేక సందర్భంలో బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేనటువంటి మాటలు ఈ వచనాల్లో దేవుడు రాయించి పెట్టాడు. ఈ మాటలు దేవుడు ఎందుకు రాయించి పెట్టాడో ఇప్పుడు చెప్తున్నా మీకు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎప్పుడు కూడా అర్థం లేని పర్థం లేని లేఖనాలు రాయించడు ఆయన. బైబిల్ గ్రంథం రాసిన వాళ్ళు మనుషులే అయినా ప్రవక్తలే అయినా రాయించిన వాడు మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి బైబిల్లో ఎప్పుడు కూడా దేవుని ప్రేరేపణ లేని, దేవుని చిత్తం కాని పదాలు రాయించడు. ఇవన్నీ ఈ వచనాలు ఎందుకు, ఈ 5 వచనాలు ఎందుకు దేవుడు రాయించి పెట్టాడంటే మనం గమనించాలి బిడ్డలారా. ఎందుకు రాయించాడంటే
మన రోజుల్లో కూడా కొన్ని ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయి మన రోజుల్లో కూడా. భూకంపాలు వస్తున్నాయి అక్కడక్కడ, తుఫాన్లు వస్తున్నాయి అక్కడక్కడ, సునామీలు వస్తున్నాయి అన్న. ఇంకా ఏమైంది ప్రకృతి వైపరీత్యాలంటే? చెట్లు కూలిపోయి చనిపోతున్నారు కొంతమంది. మొన్న విజయవాడకి ఏమొచ్చింది? వరద, జలప్రళయం, వరద నీళ్ళు వచ్చి విజయవాడలో చాలా భాగం మునిగిపోయింది. మొన్న కేరళలో వయనాడ్ అనే ప్రాంతంలో కొండ కింద ఇల్లు కట్టుకున్నారంట. కొండ కింద, పైన కొండ చర్యలు ఉంటే కొండ కింద ఇల్లు కట్టుకో ఉన్నారు. ఆ వర్షానికి, కేరళలో పడిన వర్షానికి ఆ కొండ కరిగి ఆ ధాటికి, గాలులకో మొత్తం మీద ఆ కొండ చర్యలు, ఆ రాళ్ళు విరిగిపడి, రాళ్ళు మట్టి అంతా కలిసి పైనుంచి కిందకు వచ్చేసి ఊరి మీదకి, ఊరిని ఇళ్ళని కప్పేసినంత ఇళ్ళని. పదుల సంఖ్యలో ప్రజలు చచ్చిపోయారు, రాత్రి చనిపోయారు. మన విజయవాడలో కూడా చాలామంది చనిపోయారు. లెక్కలు బయట పెట్టాల, చాలామంది చచ్చిపోయారు. ఒక వాట్సాప్ మెసేజ్లో నాకు ఒక మెసేజ్ వచ్చింది. వాట్సాప్లో చూశాను నేను. ఏమనంటే, విజయవాడ పట్టణంలోనే ఒక పాస్టర్ గారు, ఒక చర్చి పాస్టర్ గారు ఇట్లాగే, మీకు విషయం చెప్తానండి. పగలపూట కానీ వరద వచ్చి ఉంటే వాళ్ళు తప్పించుకునేవాళ్ళు విజయవాడలో. ఇప్పుడు పగలుపూట కానీ వరద వచ్చి ఉంటే, కేరళలో కూడా పగలపూట కానీ వచ్చి ఉంటే చాలామంది బతుకుండేవాళ్ళు. అందరూ నిద్రపోతున్నారు, వర్షం వస్తూ ఉంది, జోరు వర్షం వస్తూ ఉంది, అందరూ నిద్రపోతున్నారు రాత్రి. విజయవాడ ప్రక్కనే పారుతున్న నదే ఏ నది? కృష్ణానది. కృష్ణానది లెక్క ప్రకారం కృష్ణానది నీళ్ళు ఎక్కువైపోయి ఊరి మీదకి రావాలా. వెళ్ళారా? కృష్ణానది వల్ల వాళ్ళకి ఇబ్బంది కలగల. విజయవాడ ప్రాబ్లం అయిపోవడానికి కారణం ఏంటంటే, ఆ విజయవాడ పరిసర ప్రాంతానికి ఆనుకొని ఒక చిన్న ఏరు, వాగు ప్రవహిస్తుంది. బుడమేరు వాగు అంటారంట దాన్ని, బుడమేరు వాగు. ఆ వాగు తెగిపోయి నీళ్లు విజయవాడ పట్టణంకి వచ్చేసాయి. బుడమేరు వాగు. రాత్రుల పూట నిద్రపోతూ ఉండేసరికి వాళ్ళు ఉదయాన్నే లేచి చూసేసరికి ఏమైందంటే, పై అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఉదయాన్నే లేచి చూసేసరికి నీళ్లు వాళ్ళ మెట్ల దగ్గరకు, ఒక ఫ్లోరు, ఈ ఫ్లోర్ అంతా నిండిపోయి పై ఫ్లోర్లోకి వెళ్ళిపోయిన నీళ్లు. వాళ్ళు వేకుజాన్ని లేచి చూసేసరికి కరెంట్ ఎప్పుడో రాత్రి పోయింది. ఆ రాత్రుల పూట కింద అపార్ట్మెంట్లో పడుకొని నిద్రపోతున్న వాళ్ళు లేచి చూసేసరికి జలప్రళయం, సముద్రం అయిపోయింది బయట అంతా. వాళ్ళు క్షణానికి గంటకి నీళ్లు పెరిగిపోతూ ఉన్నాయి. ఆ రాత్రుల పూట కరెంటు పోయింది, లైట్లు లేవు, ఎటు వెళ్ళాలి, ఎవరికి చెప్పుకోవాలి? ఒకసారి ఊహించండి ఎంత భయంకరమైన బాధలో. అదే పరిస్థితుల్లో మనం ఉంటే ఎట్లా ఉండేది ఆ పరిస్థితి? తప్పించుకోవడానికి వల లేక, వీలు లేక, అవకాశం ఉంటే రెండో ఫ్లోర్ ఉంటే రెండో ఫ్లోర్ పైకి ఎక్కి కొంతమంది ప్రాణాలు రక్షించుకున్నారు. రెండో ఫ్లోర్ లేని వాళ్ళు కిందే ఉండేవాళ్ళు. ముసలివాళ్ళు, గర్భిణీ స్త్రీలు అందరూ ఊపిరాడక నీళ్ళలో మునిగి చనిపోయారు. లెక్క బయటికి చెప్పలా, చాలామంది చనిపోయారంట. ఒక పాస్టర్ గారు పై ఫ్లోర్లో ఉంటున్నాడు. పై ఫ్లోర్లో తర్వాత రోజు, అంటే రాత్రి అంతా మునిగిపోయాయి, నీళ్ళు ఎక్కువ వచ్చేసాయి. తర్వాత రోజు మధ్యాహ్నం 11 గంటలకో 12 గంటలకో లేకపోతే సాయంత్రం పూట బాబుకి నీళ్లు కావాలని ఏడుస్తూ ఉంటే, నిన్న రాత్రి నీళ్లు తాగారు, ఆ ఉన్న నీళ్లు ఉదయం పూట తాగేశారు, ఇప్పుడు నీళ్ళు అయిపోయినాయి, బయటికి పోయే సమస్య లేదు, మొత్తం సముద్రంలాగా అయిపోయింది, ఎక్కడా లేవు. ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే, పాస్టర్ గారు బిడ్డ ఏడుస్తూ ఉంటే, తన బిడ్డకి ఎలాగైనా నీళ్ళు వద్దామని బిడ్డలారా సాయంత్రం పూట దిగాడంట కిందకి. సాయంత్రం పూట దిగి ఎంతసేపు చూసినా ఆ పాస్టర్ అమ్మ ఇతను రావట్ల పైకి, ఎంతసేపు చూసినా. తర్వాత రోజు తెల్లారి మళ్ళీ వాళ్ళు కిందకు వచ్చి చూస్తే నీళ్ళ మీద తేలాడుతున్నాడంట పాస్టర్ గారు. ఎలా జరిగిందో, ఏం జరిగిందో, ప్రాణాలు పోయాయి. ఇలా బయటపడకుండా చనిపోయిన వాళ్ళు చాలామంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి మన రోజుల్లో కూడా, ఇంకా సంభవిస్తాయి. బిడ్డలారా, అందుకే యేసు ఏం చెప్పాడంటే, ఆ గోపురం కింద పడి చచ్చిపోయిన 18 మంది అపరాధులు అనుకుంటున్నారా? వీళ్ళందరికంటే కాదు, అపరాధులు కాదు, పాపులు కాదు. చనిపోయిన వాళ్ళలో దేవుని బిడ్డలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అన్ని జనులు ఉన్నారు, ప్రభుని అందరూ ఉన్నారండి. అందుకే ప్రభు ఏం చెప్పాడంటే, మీరు మారు మనస్సు పొందకపోతే, మీరు మారు మనస్సు పొందని ఎడల అలాగే మీరు నశించిపోతారు.
అలాగే మీరు నశించిపోతారు. అందుకే ఈరోజు వాక్యం సబ్జెక్ట్ మనం ఏం రాసుకోవాలంటే, వాక్యానికి ఈరోజు మన సబ్జెక్ట్ పేరు ఏం రాసుకోవాలంటే, ప్రకృతి ప్రళయముల నుండి నేర్చుకొనవలసిన సత్యములు. ప్రకృతి ప్రళయాలు, ప్రకృతి వైపరీత్యాల నుండి మనం నేర్చుకోవలసిన సత్యాలు, పాఠాలు. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? ఇవి దేవుడు పంపుడు ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి? ఎవరైతే ఆ వైపరీత్యాలు చిక్కుకుంటున్నారో వాళ్ళని గురించి మనం ఎలా ఉండాలి, ఏ మనసుతో ఉండాలి, అన్నీ కూడా దేవుడు ఈరోజు మనకు నేర్పించాలని కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారి కాలంలో జరిగిన రెండు ఆకస్మిక ప్రమాదాలు లేదా క్రూరమైన కార్యాలు, ఆ రోజుల్లో ప్రజలందరూ మాట్లాడుకున్న 2 సంగతులను గురించి దేవుడు అక్కడ మనకు రాయించి చక్కని సువార్త ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. పిలాతు చంపిన వాళ్ళందరూ పాపులు కాదు, ఆ 18 మంది పాపులు కాదు. మీకు ఒక మాట చెప్తున్నాను, మీరు మారు మనసు పొందితే మంచిది, మారు మనసు పొందకపోతే మీరు కూడా వారిలాగానే నశించిపోతారని యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి ప్రియులరా, ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి, మన రోజుల్లో వస్తున్న ప్రకృతి వైపరీత్యాలు, భయంకరమైన కార్యాలు, ఎట్లా చెప్పాలా, తుఫాన్లు, సునామీలు, భూకంపాలు, కరువులు, రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో మన కళ్ళతో చూడాల్సి వస్తుంది. ఈ ప్రకృతి ప్రళయాలు, ఈ ఆకస్మిక ప్రమాదాలు, ఈ ఆకస్మిక హింసలు సంభవించినప్పుడు మనం ఏమేమి నేర్చుకోవాలి, ఎలా ఉండాలి, వీటిని ఎలా అర్థం చేసుకోవాలో పూర్తిగా మనం ప్రభు సన్నిధిలో మనం నేర్చుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరూ ఏమనుకున్నారంటే, విజయవాడ వాళ్ళు ఏదో పాపం చేశారు కాబట్టి వాళ్ళ మీదకి ఆ శిక్ష వచ్చేసింది, విజయవాడలో ఉండేవాళ్ళు ఏదో పొరపాట్లు చేస్తుంటారు, మన కేరళలో ఉండేవాళ్ళు ఏం పాపం చేశారో వాళ్ళ పాపం వాళ్ళని పట్టుకుంది, మన బెంగళూరులో వచ్చిన నీళ్లు లేకుండా ఆ నీళ్ల కొరత, నీళ్ళే లేవు వాళ్ళకి, దానికి ఏం పాపం ఎక్కువైపోయింది, పాపులకే కదా అట్లాంటి శ్రమలు వచ్చేదని అందరూ అనుకుంటారు. కానీ దేవుడు మనకేం చెప్తున్నాడంటే, ఎప్పుడు కూడా మీరు ఆ విధంగా అనుకోవద్దు. ఆ విధంగా ప్రకృతి వైపరీత్యాలు పాలైన వాళ్ళు, ప్రకృతి విపత్తుల్లో పడిపోయిన వాళ్ళు అపరాధులు, పాపులని మీరు ఎప్పుడు తలంచొద్దు. క్రైస్తవులుగా మనం వాళ్ళు అనుకోకూడదని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ విధముగా ప్రకృతి వైపరీత్యాలు జరగడానికి, లేదా ప్రకృతి ప్రళయములు సంభవించడానికి, లేదా ఆకస్మిక ప్రమాదాలు, ఆకస్మిక హింసలు. ఇప్పుడు పిలాతు కొందరిని చంపేశాడు. రాబోయే రోజుల్లో యేసు నామాన్ని బట్టి కొందరిని చంపేస్తారు దేవుని కోసం, కొందరు చేత చంపబడతారు రాబోయే రోజుల్లో. పిల్లరా, కొందరు క్రైస్తవులు చనిపోవాల్సి వస్తుంది దేవుని నామం కోసం. ఇంకా ముందు రోజుల్లో తుఫాన్లు ఎక్కువైపోయినప్పుడు, ఆకస్మికంగా తుఫాన్లు వచ్చినప్పుడు కొందరు చనిపోతారు రాబోయే రోజుల్లో. విజయవాడ మీదకి వచ్చింది, నెల్లూరు మీదకి రాదా? వస్తుందా? రాదా? రావచ్చు. విజయవాడ కంటే ముత్తుకూరు వాళ్ళకి సముద్రం దగ్గరగా ఉంది. విజయవాడ వాళ్ళకి సముద్రం దగ్గరగా ఉందా? ముత్తుకూరు సముద్రం దగ్గరగా ఉందా? ముత్తుకూరు వాళ్ళకి సముద్రం దగ్గరగా ఉంది. కానీ దేవుడు ఎందుకు మనల్ని కాపాడుతున్నాడు? మనం కాపాడబడ్డామని, మనం బాగుందని ఇతరుల గురించి వాళ్ళు తప్పు చేస్తుంటారు, పొరపాటు చేస్తుంటారు అనుకోకూడదు మనం. బిడ్డలారా, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. రాబోయే రోజులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. అందుకనే ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు, ఒక అపాయం జరిగినప్పుడు, ఒక ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు ఏం పాపం చేశారో అనుకోకూడదు. ఆ 18 మంది ఏ పాపం చేయలేదు, ఆ పిల్లలు చంపిన వారు ఏ పాపం చేయలేదు. అయితే ఇప్పుడు ఒక మాట, ఇటువంటి ప్రకృతి ప్రళయాలు కానీ, ఆకస్మిక ప్రమాదాలు, హింసలు దేవుని కోసం ఇవన్నీ సంభవించడానికి ప్రధాన కారణాలు ఏంటి? 2 కారణాలు చెప్తాను మీకు నేను. ముఖ్యంగా ప్రకృతి ప్రళయాలు సంభవించడానికి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించడానికి, ఈ వరదలు సంభవించడానికి, తుఫానులు సంభవించడానికి, భూకంపాలు సంభవించడానికి 2 కారణాలు చెప్తా. ఆకస్మికంగా కొందరిని చంపేస్తారు, నరహత్య చేస్తారు. ఏమండి, ఒక్కొక్కదా ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా పిలాతు ఎందుకు చంపాడు? క్రూరుడు. అతను ఏమనుకున్నాడు, వీళ్ళు బ్రతుకుంటే వీళ్ళ వల్ల నా అధికారానికి అడ్డమేమో అనుకున్నాడో ఏమో. కారణాలు ప్రభు బైబిల్లో రాయిలా. భయంకరమైన క్రూరుడు పిలాతు మందిరంలోనే అందరిని చంపించేసాడు. కారణాలు ఉన్నాయి ప్రతిదానికి. కారణం లేకుండా ఎవరు చనిపోరు. చనిపోయినప్పుడు ఎవరన్నా అట్లా హింస పొందినప్పుడు ఏం పాపం చేశారో అని అనుకోకూడదని దేవుడు మనకు చెప్తున్నాడు. ప్రకృతి ప్రళయాలు సంభవించడానికి ప్రముఖమైన 2 కారణాలు చెప్తున్నా. ఒకటి, విజయవాడలో జరిగిన విషాదానికి, లేదా కేరళలో జరిగిన విషాదానికి,
లేదా ఇంకొక దగ్గర జరగబోయే విషాదానికి, ఇంకొక దగ్గర జరిగే విషాదానికి రేపు ఏమో చెప్పలేము. ఎవరి దగ్గర ఏం జరగదో, ఎప్పుడు ఏం జరగదో ఎవరికి తెలీదు. ఎందుకు ఈ విధంగా ప్రకృతి ప్రళయాలు సంభవిస్తున్నాయంటే రెండు కారణాలు. నెంబర్ 1, మొదటిది ఏంటంటే నరుల అపవిత్ర ప్రవర్తన మరియు దేవుని మీద తిరుగుబాటు చేసే తత్వం. ప్రజల యొక్క అపవిత్ర ప్రవర్తనను బట్టి, దేవుని మీద తిరుగుబాటు చేయ తత్వమును బట్టి బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ప్రకృతి విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. 2 కారణాలు. ఈ 2 కారణాల్లో ఏదో ఒక కారణం అయి ఉంటుంది ప్రతి దగ్గర. మొదటిది నరుల అపవిత్ర ప్రవర్తన మరియు దేవుని మీద తిరుగుబాటు చేయ తత్వం. ఈ పాయింట్లో మనం గమనిస్తే ప్రియులరా, ఆదికాండం 6వ అధ్యాయం 7వ అధ్యాయాల్లో ఒక ప్రళయం సంభవించింది, జలప్రళయం. ఆదికాండం 6, 7 అధ్యాయాల్లో జలప్రళయం సంభవించింది. ఎందుకని? నరుల చెడుతనము భూమి మీద గొప్పదని యెహోవా చూచి, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపడ్డాడంట, దుఃఖపడ్డాడంట. ఎందుకు చేశానా వీళ్ళని భూమి మీద నేను అని కోపాన్ని తట్టుకోలేక, వాళ్ళ పాపాన్ని సహించలేక, వాళ్ళ పాపం బహు ఘోరమయ్యేసరికి ప్రియులారా, భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని తుడిచివేస్తాను నేనని ఆకాశ తూములు విప్పి 40 రాత్రులు 40 పగళ్ళు నీళ్లు ధారపోతగా కుమ్మరించి కొండలు పర్వతాలు మొత్తం ముంచేసి ఆ దినాల్లో భూమి మీద ఉన్న మనుషుల్ని, జంతువుల్ని, సమస్తాన్ని తుడిచేశాడు, ఒక్క నోవహు కుటుంబాన్ని తప్ప. ఇక్కడ ఎందుకు వచ్చింది ప్రమాదం? ఇక్కడ ఎందుకు వచ్చింది ప్రళయం? ఈ జలప్రళయం ఎందుకు వచ్చింది? అప్పుడున్న ప్రజల మీదకి ఎందుకు ముంచుకొచ్చింది ప్రమాదం అంటే వాళ్ళు చేస్తున్న చెడుతనం, వాళ్ళు చేస్తున్న అపవిత్రమైన ప్రవర్తన, వాళ్ళు చేస్తున్నటువంటి ఘోరమైన దుష్కార్యాలు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదైపోయింది, దేవుడు తట్టుకోలేంత అయిపోయింది. కాబట్టి అక్కడ ఆ ప్రళయం సంభవించింది. 1. రెండోది, ఆదికాండం 19వ అధ్యాయంలో గమనిస్తే సొదొమ గొమొర్రాల పట్టణాలు కూడా అగ్ని ప్రళయాన్ని తీసుకొచ్చాడు దేవుడు ఈ పట్టణాల మీదకి. ఏ ప్రళయం? బైబిల్ ఆధారంగా మనం మాట్లాడుకోవాలి. కొన్ని ప్రాంతాలు ఎందుకు ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాలకు గురైపోతాయి, కొన్ని ప్రాంతాల మీదకి ఎందుకు ఈ విధంగా వస్తాయి అంటే, మొదటి కారణం నరుల యొక్క అపవిత్ర ప్రవర్తన. సొదొమ గొమొర్రాలు మాత్రమే కాకుండా అద్మా, సెబాయిము అనే 5 ప్రాంతాలు మొత్తం కాల్చబడింది. సొదొమ గొమొర్రాలే కాదు, అవి దగ్గర ఉండే కాలనీలు అనమాట. దగ్గర ఉండే కాలనీలు, ముతుకూరు, మల్లూరు, ఎట్లాగో ఈ విధంగా రేంజ్లో 5 ప్రాంతాల మీద పడింది ఆ రోజుల్లో. అగ్ని గంధకాలతో కురిసే వర్షం, అగ్ని గంధకములు ఆకాశం నుంచి కురిసాయి. అబ్బా, దేవుని యొద్ద నుండి వచ్చే అగ్ని గంధకాలు. అమ్మా అంటున్నారా? జోలపాట పాడుతున్నానా, వాక్యం చెప్తున్నాను మీకు నేను? అహరాను. ఈరోజు మన టాపిక్ ఏంది? ఎందుకు జలప్రళయాలు, వైపరీత్యాలు, ప్రకృతి విపత్తులు, సునామీలు, తుఫానులు ఎందుకు సంభవిస్తున్నాయి భూమి మీద? ఒకవేళ సంభవించినప్పుడు అందులో చనిపోయిన వాళ్ళని గురించి, బాధపడే వాళ్ళ గురించి మనం వాళ్ళందరూ పాపులు అనుకోకూడదని చెప్పాడు దేవుడు మనకి. పాపులు అనుకోకూడదు అంటుంటివి సార్, మళ్ళా వాళ్ళ పాపాన్ని బట్టి వచ్చాయని చెప్తుంటే ఏమనుకోవాలి మేము? ఆగండి, లాస్ట్కి వచ్చేసరికి మనకంతా క్లియర్ అవుతుంది. లాస్ట్కి వచ్చేసరికి సొదొమ గొమొర్రాల పట్టణాలని వారి యొక్క పాపాన్ని బట్టి, సొదొమ మనుషులు యెహోవా దృష్టిలో బహు దుష్టులు అని చెప్పింది వాక్యం. సొదొమ మనుషులు బహు పాపులను, యెహోవా దృష్టిలో బహు ఘోరమైన వారై బహు దుష్టులై ఉండిరి, బహు పాపులై ఉండిరి అని రాయబడింది. వారు చేసిన పాపం మనకు తెలుసు. పిల్లలు మొదలుకొని ముసలి వారి వరకు తినడం, తాగడం, ఇల్లు కట్టుకోవటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, వావి వరుసలు మరిచి ప్రియులారా, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైన కార్యాలు చేసి చెడిపోయింది భూమి వాళ్ళ వల్ల. అందుకే వాళ్ళ మీదకి దేవుడు అగ్ని ప్రళయం తీసుకొని వచ్చాడు. చెప్పండి, ఏ ప్రళయం తమ్ముడా? అగ్ని ప్రళయం. ఆ తర్వాత నిర్గమకాండం 7 నుంచి 12 అధ్యాయాలు, మొత్తం 5 అధ్యాయాలు గమనిస్తే అక్కడ ఒక దేశం మీదకి ప్రళయం వచ్చింది. ఐగుప్తు దేశం మీదకి ప్రళయం వచ్చింది. మోషే గారి ద్వారా ఇజ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకువెళ్దామని మోషేని, అహరోని పంపిస్తాడు దేవుడు ఫరో దగ్గరికి. సహజంగా కొందరు ఏమనుకుంటుంటారంటే, యెహోవా దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచి ఐగుప్తు దేశాన్ని ఆ విధంగా దెబ్బ కొట్టడానికి కొందరు అనుకుంటారు. కానీ మనం మొట్టమొదటి 7వ అధ్యాయంలో మనం గమనిస్తే యెహోవా దేవుడు ఫరోని ఏం చేయకుండా మంచిగా అడిగిస్తాడు. ఫరో, తన ప్రజలు
వారి దేవుని సేవించడానికి అరణ్యంలో 3 దినాల ప్రయాణం అంత దూరం వెళ్ళి నన్ను సేవించడానికి నా ప్రజలను పంపు అని యెహోవా దేవుడు నీకు చెప్పమంటున్నాడంటే ఫరో ఏమన్నాడు తెలుసా? నేను ప్రజలను పోనివ్వడానికి, వాళ్ళని ఆరాధించేటట్లు వాళ్ళని వదలడానికి అసలు నీకు చెప్పిన యెహోవా ఎవడు? ఎవడా యెహోవా? ఎందుకు పంపాలి? ఏయ్, వీళ్ళ పని పెంచండిరా, వీళ్ళ గడ్డి ఇవ్వద్దురా, వీళ్ళ కొయ్యకాలు ఇవ్వద్దురా, ఇంకా వీళ్ళని ఏమండి. ఎప్పుడైతే ఫరో మొట్టమొదటిసారి దేవునికి లోబడకుండా, లొంగకుండా కఠినం చేసుకున్నాడో అప్పుడు దేవుడు ఫరో హృదయాన్ని గ్రిప్లో తీసుకొని, నిన్నిట కాదురా, నువ్వు ఇట చేస్తే నా మాట వినవని కాలర పట్టుకొని కొట్టాడు 10 సార్లు. 10 దెబ్బలు కొడితే ఆ సూచక కార్యాలు, మహత్కార్యాలు ఏమండి, 10 విధములైన తెగుళ్ళు పంపితే అల్లాడిపోయింది ఐగుప్తు దేశం అంతే. ఆ ఐగుప్తు దేశం మీదకి వచ్చినన్ని తెగుళ్ళు, ఐగుప్తు దేశం మీదకి వచ్చిన ప్రళయాలు మామూలు ప్రళయాలు కాదు. ప్రపంచ చరిత్ర ఎప్పటికీ నివ్వెరపోతున్న సత్యం అది. దేశమంతా కప్పలే. అబ్బా, దేశమంతా. ఇప్పుడు మన నెలల్లోకి వస్తే ఎట్లుంటుంది? ఎక్కడ చూసిన కప్పలు ఉంటే ఇంకెట్లుంటుందో చూడండి. కప్పలు వచ్చాయి, మిడతలు వచ్చాయి, పేలు వచ్చాయి, అగ్నిగంధకాలు వచ్చాయి, చీకటి 3 రోజుల పాటు ఊరంతా చీకటి. చెడుగుడు ఆడేశాడు అంతే ఐగుప్తు దేశాన్ని. యెహోవా ఎవడు అన్నందుకు, నా జనులు పోనివ్వడానికి యెహోవా ఎవడు అసలు అన్నందుకు చూపించేశాడు యెహోవా ఎవరో. ఫరో దేవుని మీద చేసిన తిరుగుబాటును బట్టి ఈ ప్రళయం వచ్చింది ఐగుప్తు దేశం మీదకి. సొదొమ గొమొర్రా ప్రజలు చేసిన పాపాన్ని బట్టి వారి మీదకి ఆ ప్రళయం వచ్చింది, అగ్ని ప్రళయం. భూమి మీద ఉన్న నరులు చేసిన చెడుతనాన్ని బట్టి జల ప్రళయం వచ్చింది. దీన్ని బట్టి బైబిల్ ఏం చెప్తుంది? అప్పుడప్పుడు సంభవించే కొన్ని ప్రళయాలు, ప్రకృతి వైపరీత్యాలు మనుషుల పాపాన్ని బట్టి కూడా కలుగుతుంటాయని వాక్యం సెలవిస్తుంది. విజయవాడకి ఎందుకు జరిగిందో చెప్తాను మీకు లాస్ట్లో. ఇప్పుడు విజయవాడ గురించి చెప్పడం వల్ల అసలు ఎలా సంభవిస్తా చెప్తున్నా. యోనా గ్రంథంలో ఒక ప్రళయం రాబోయింది. యోనా గ్రంథంలో ఒక ప్రళయం. యోనాతో దేవుడు చెప్పాడు, యోనా నువ్వు నినివే పట్టణానికి పోయి, నీకు దుర్గతి కలుగుబోతుంది, త్వరలో నాశనం కాబోతున్నావు నీవు పట్టణమా. యెహోవా దేవుడు చెప్పమన్నాడు, మారు మనసు పొందండి లేకపోతే నాశనం అయిపోతారు అని దేవుడు యోనాతో చెప్పమంటే యోనా వెళ్ళి ప్రకటించాడు. ప్రియులారా, దేవుడు నినివే పట్టణాన్ని నాశనము చేయదలచి ఉండెను, కానీ నినివే పట్టణస్థులు మనసు మార్చుకొని మారు మనసు పొందినందువల్ల, ఆమేన్ చెప్పండి, గట్టి చెప్పండి, హల్లెలూయా. నినివే పట్టణస్థులు యెహోవా దేవునికి భయపడి ఆయన ఆశ్చర్య కార్యములు తలంచి, రాజు మొదలుకొని దాసుడు వరకు సింహాసనం మీద కిందకి దిగి గోని బట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఉపవాసం ఉండి ఒక రోజంతా పిల్లలకు పాలు ఇవ్వకుండా, పశువులకి గడ్డి పెట్టకుండా, మేకలకి నీళ్లు పెట్టకుండా సమస్త దేశంలో ఉన్న వాళ్ళందరూ 120,000 మంది దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీళ్లు విడిస్తే వారి పాపాన్ని క్షమించి నినివే పట్టణానికి కలగబోయే దుర్గతిని తప్పించాడు దేవుడు యేసు నామములో. ఇదే పని సొదొమ గొమొర్రా వాళ్ళు చేస్తుంటే ఆ ప్రళయము తప్పించబడి ఉండేది. కాబట్టి కొన్ని ప్రళయాలు, కొన్ని వైపరీత్యాలు మనుషుల కార్యాల వలనే, అపవిత్ర కార్యాల వలన సంభవిస్తున్నాయి. లాస్ట్ మాట ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని వెళ్ళి దేవుడు ఐగుప్తులో నుంచి తీసుకెళ్ళి 40 సంవత్సరాల అరణ్యయాత్ర తర్వాత కానాను దేశంలో స్థిరపరిచాడు. కానాను దేశంలోకి వీరు వెళ్ళకముందు ఆ దేశంలో కాపురం ఉన్నవాళ్ళు 7 జాతుల వాళ్ళు. మొత్తం కానాను దేశం అంతా విస్తరించినారు వాళ్ళు. ఎవరు? కనానీయులు, యెబూసీయులు, హివ్వీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, ఇలా కొంతమంది 7 జాతుల వాళ్ళు ఉన్నారు మొత్తం. ఈ 7 జాతుల వాళ్ళు దేశమంతా విస్తరించున్నారు. బైబిల్ చెప్తుంది, వారు చేసిన అక్రమ కార్యాలను బట్టి దేవుడు ఆ దేశం నుండి వారిని బయటికి వెలివేశాడంట పూర్తిగా. వాళ్ళు ఏం చేశారు? బైబిల్లో గమనిస్తే ఏం చేశారు తెలుసా? వాళ్ళ పిల్లల్ని అగ్నిగుండాల్లో వేసి బలి చేసే వాళ్ళ దేవతలకి నరబలి, భయంకరమైన విగ్రహ ఆరాధన, భయంకరమైన వ్యభిచారం, భయంకరమైనటువంటి దేవుని భయం లేని కార్యాలు. ప్రియులారా, నిర్గమకాండంలో, లేవికాండంలో ఉంటాయి వాళ్ళు చేసిన అక్రమ కార్యాలన్నీ. అబ్రహాముతో దేవుడు చెప్తాడు ఈ మాట, అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు. అబ్రహాము, ఇప్పుడే నీకు ఇచ్చేసేవన్న దేశాన్ని, ఇప్పుడే నీకు చేతికి ఇచ్చేసేవన్న దేశాన్ని, కానీ
అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణం కాలా. వాళ్ళకి ఎన్ని మారులు నా మాట చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళ అక్రమం వాళ్ళదే. అమోరీల అక్రమము సంపూర్ణం అవ్వాలంటే ఇంకా 4 తరాల టైం ఉంది. నీ 4వ తరం వారిని నేను మళ్ళీ ఇక్కడ తీసుకొని వచ్చి దేశాన్ని అప్పగిస్తా అని చెప్పాడు యెహోవా దేవుడు. అమోరీలు, హిత్తీలు, హివ్వీలు, యెబూసీలు, గిర్గాషీలు, ఈ విధంగా 7 జాతులు వాళ్ళు చేసినటువంటి భయంకరమైన ఘోరమైన దుష్కార్యాలు, వారు చేసిన అక్రమాలు పండి, వారి పాపం పండి యెహోవా దేవుడు దేశములోని వారిని తోలివేసి సమూలంగా నిర్మూలన చేసి వారి దేశాన్ని, వారి స్వాస్థ్యాన్ని ఇజ్రాయేలుకి పంచి ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేలుకి ఇచ్చేటప్పుడు యెహోవా దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీకు ముందుగా ఈ దేశమును ఖాళీ చేసి వెళ్ళిపోయిన ఈ 7 జాతుల వాళ్ళు చేసిన అక్రమ కార్యాలు గనక మీరు కూడా చేస్తే, ఇంతకు ముందున్న వాళ్ళు జరిగించిన అక్రమ కార్యాలు మీరు కూడా చేస్తే, ఈ దేశం మిమ్మల్ని కూడా తరిమేస్తుంది, తనలో నుంచి మిమ్మల్ని కూడా రోసివేస్తుంది బయటికి. దేవుడు పక్షపాతం లేనుడండి. దేవుడు పక్షపాతం లేనుడు. నా పిల్లలు కదా, ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు అనుకునేవాడు కాదు ఆయన. అందరికీ ఒకటే తీర్పు. ఎందుకంటే అందరూ దేవుని పిల్లలే. ఆ 7 జాతుల వాళ్ళు ఆయన పిల్లలే, వీళ్ళు ఆయన పిల్లలే. వాళ్ళు చేసిన అక్రమ కార్యాలను బట్టి రోసివేసింది దేశం. మీరు కూడా అక్రమ కార్యాలు చేశారా? అపవిత్రమైన కార్యాలు చేశారా? సజీవుడు నన్ను పక్కన పెట్టి విచ్చవిడిగా బతికారా? మీరు కూడా త్రోసివేయబడతారు ఈ దేశం అన్నాడా? అన్నట్టే తెచ్చుకున్నారు. ఉత్తర దేశస్తులేమో అష్షూరు రాజుని చెరగబోయారు. దక్షిణ దేశస్తులేమో నెబుకద్నెజర్ రాజు పాలనలోకి చెరగొనిపోయారు. 70 సంవత్సరాలు పాడు దెబ్బ అయిపోయింది యెరూషలేం పట్టణం. ఇజ్రాయెల్ దేశం పాడు దెబ్బ అయిపోయిందని అందరూ లాక్కెళ్ళిపోయారు వారు చేసిన పాపాన్ని బట్టి. నేనేమంటున్నానంటే, కానాను దేశస్తుల అపవిత్ర ప్రవర్తనే వారిని ఆ దేశంలో ఉండకుండా సమూల నిర్మూలమయ్యేటట్లు, ఆ దేశం ఇశ్రాయేలు చేతకు అప్పగించబడేటట్లు చేసింది. ఆ ప్రళయానికి వారందరూ నిర్మూలన చేయబడడానికి కారణం ఏంటంటే అది యుద్ధ ప్రళయం. యెహోషువ యుద్ధం చేయటం, సంపటం, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేశాన్ని, ఒక్కొక్క ప్రాంతాన్ని ఇవ్వడం. యుద్ధ ప్రళయం, కానాను దేశస్తుల అపవిత్ర ప్రవర్తన. ఈ విధంగా చూసుకుంటా పోతే బైబిల్ గ్రంథం చెప్తుంది, కొన్ని ప్రకృతి వైపరీత్యాలకి, కొన్ని తుఫానులకి, కొన్ని సుడిగుండాలకి, కొన్ని సునామీలకి, కొన్ని భూకంపాలకి, కొన్ని భయంకరమైనటువంటి శోధనలకి, శ్రమలకి నరుల అపవిత్ర ప్రవర్తన మరియు దేవుని మీద తిరుగుబాటు చేసే తత్వాన్ని బట్టే వారికి ఆ శిక్షలు సంభవిస్తున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేశాల మీదకి కానీ ప్రాంతాల మీదకి కానీ ప్రియులారా, పైన చెప్పుకున్నటువంటి విధంగా ప్రకృతి వైపరీత్యాలు, ఆకస్మిక హింసలు సంభవించినప్పుడు మనుషుల యొక్క అతిక్రమ క్రియలను బట్టి, మనిషి యొక్క పాపపు క్రియలను బట్టి, ప్రజల యొక్క చెడుతనాన్ని బట్టి ప్రకృతి వైపరీత్యాలు వారి మీద దాడి చేసినప్పుడు ఒక్కొక్కసారి అందులో ఉన్న నీతిమంతులు కూడా వారితో పాటు చనిపోవాల్సి వస్తుంది. చెప్పండి తమ్ముడా. మనుషులు చేసిన పాపాన్ని బట్టి కనుక ఆ ప్రాంతం మీదకి శిక్ష వస్తే, మనుషులు చేసిన అపవిత్రమైన ప్రవర్తన బట్టి ఆ ప్రాంతం మీద ప్రళయాలు సంభవిస్తే, ప్రకృతి విపత్తులు సంభవిస్తే, వారితో పాటు అందులో ఉన్న నీతిమంతులు ఒక్కొక్కసారి వారితో పాటు చనిపోవాల్సి వస్తుంది. అది దేవుని ఏర్పాటు కాదు అనడానికి మనకు అధికారం లేదు. ఎందుకు అలా జరిగింది? నీతిమంతులు కదా, దేవుని తెలుసుకో, వాళ్ళు రక్షించవచ్చు కదా. ఏడ రక్షించేది? పాస్టర్ గారు అబ్బాయికి నీళ్ళు తీసుకొని వద్దామని ఆ బిడ్డ ఏడుస్తుంటే, కొడుకు ఏడుస్తుంటే, ఒక్కసారి ఊహించుకోండి, అదే ప్లేస్లో నువ్వు నేనుంటే, 1.5 రోజుగా నీళ్లు లేక బిడ్డ అల్లాడిపోతుంటే, ఏడుస్తూ ఉంటే, కొడుకు దాహం తీరద్దామని నీళ్ళలోకి దిగి ఎక్కడ ఇరుక్కుపోయిందో కాలు మొత్తం మీద నీళ్ళలో మునిగిపోయి శవంగా తేలిపోతే దైవజనుడు. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కొందరు నీతిమంతులు కూడా వారితో పాటు చనిపోవాల్సి వస్తుంది. సృష్టికర్త నిర్ణయం కాదనడానికి మనం ఎవరిని? చేసినవాడు దేవుడు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది ప్రియులారా. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది ఏంటంటే, నరుని యొక్క కాలగతులు దేవుని వశములో ఉన్నవి. నరుని యొక్క కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి. ఒక మనిషి యొక్క కాలం, అతని గతి మొత్తం ప్రభు చేతిలో ఉంది, సృష్టికర్త చేతిలో ఉంది. ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు పిలుచుకోవచ్చు, ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఏదైనా చేయొచ్చు. మనం ఎవరిమి? కాబట్టి నీతిమంతులు ఖచ్చితంగా కొన్నిసార్లు వాళ్ళతో పాటు చనిపోవాల్సి వస్తుంది. అందుకే యేసయ్య ఏం చెప్పాడంటే, ఇదిగో మీరు మారు మనసు పొందకపోతే వారిలాగే మీరు కూడా నాశనం అయిపోతారు అని.
మీరు రక్షించబడున్నారు అనుకో, మీరు మారు మనసు పొందున్నారు అనుకో, మీరు ప్రభువును తెలుసుకొని ఉన్నారు అనుకో, పాపమును విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు అనుకో, కళ్ళు మూసినోళ్ళారా మీరు కూడా రక్షణ పొందున్నారు అనుకో, వాళ్ళతో పాటు మనము కూడా చచ్చిపోవలసి వస్తే, ఒకవేళ చచ్చిపోతే నిత్య నాశనాన్ని తప్పించుకొని పరలోకానికి ఎగిరి వెళ్ళిపోతాము యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వారిలాగే మీరు కూడా నశించిపోతారని యేసయ్య చెప్పింది. అదే ప్రమాదాలు మీకు వస్తాయని కాదు, మీరు చచ్చిపోతారని కాదు. ఒకవేళ పాపులతో పాటు అతిక్రమ కార్యాలు చేసిన వాళ్ళతో పాటు నీతిమంతులు చనిపోవలసి వస్తే రక్షణ పొంది ఉన్నారు కాబట్టి అగ్నిగుండాన్ని తప్పించుకొని పరలోకం వెళ్ళిపోతారని అర్థం. నిత్య నాశనాన్ని తప్పించుకుంటారని అర్థం. అగ్నిగుండాన్ని తప్పించుకుంటారు. అందుకే మీరు రక్షణ పొందండి, అని చెప్పేది యేసయ్య. ప్రియులారా, అందుకే మీరు రక్షణ పొందండి. మన దేవుడు ఇప్పుడు కేరళలో వైనాడులో ప్రమాదం జరిగింది. కొండలు విరిగిపడి మట్టంతా రాళ్ళను చీల మీద పడిపోయి చనిపోయారు. ఒకవేళ వాళ్ళలో నీతిమంతుడు ఉన్నాడు అనుకోండి, ఓకే, నీతిమంతుడు ఉన్నాడు, దేవుని బిడ్డ ఉన్నాడు, భక్తిపరులు ఉన్నారు, ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, మంచిగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. కొండ ఇరిగి పడిపోతూ ఉంటే ఇలా ఒక్కరి కోసం రాయి పట్టుకోవాలట, ఏమన్నా ఉందా? అప్పుడు ఏమంటారు తెలుసా ప్రజలు? నీలాంటి పక్షపాతి ఇంకొకరు లేరు, నిన్ను నమ్ముకున్న వాళ్ళనేమో అడ్డం పెట్టి కాపాడుకున్నావు, అట్లాంటప్పుడు మమ్మల్ని ఎందుకు సృష్టించావు, అట్లాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పుట్టించావు భూమి మీద, మమ్మల్ని అప్పుడే చంపేసి ఉండాల్సింది కదా, ఇంత పక్షపాతివా నువ్వు అంటారు. అందుకే ప్రభు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు నీతిమంతులు కూడా మరణానికి అప్పగిస్తాడు ఆయన. నీతిమంతులు కూడా మరణంలో నుంచి వెళ్ళాలి. భక్తిపరులు సైతం మరణించాల్సి వస్తుంది. అందుకే ప్రభు చెప్తున్నాడు, మనం రక్షణ పొంది మారు మనసు పొంది సిద్ధంగా ఉంటే ఏ రకంగా ఎప్పుడు ఏవి దాడి చేసినా కన్ను మూసి ఎగిరిపోవటం యేసునామములో లేసే దగ్గర కామెంట్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఏ సమయంలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు, ఎప్పుడు మన జీవితాల మీదకి ఏ రూపంలో ముంచుకొస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు ఏ రూట్లో మనం వెళ్ళాలో మనకు తెలియదు. అందుకే మనం మారు మనసు పొంది సిద్ధంగా ఉండాలి. సిద్ధపాటు కలిగి బ్రతుకుతున్నప్పుడు ఏమి సంభవించినా, ఏమి జరిగినా, ప్రాణాలు పోయినా నిత్యత్వంలో ప్రవేశిస్తామన్న ధైర్యంతో ఉంటాం. కాబట్టి ఏమి జరిగినా ప్రభు యొద్దకు వెళ్ళిపోతాం. అందుకే ప్రభు చెప్పాడు, మీరు మారు మనసు పొందని ఎడల. ఎంత చక్కని మాట. మళ్ళా చూడండి లోకాసువార్త 13:1-5 దాకా. పిలాతు గలిలయులని కొందరు రక్తం వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా యేసు వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులు అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. చూడండి, వాళ్ళు ఎలాగైతే పిలాతు ద్వారా చనిపోయి నాశనం అయిపోయారో, ఒకవేళ మీరు మారు మనసు పొందకపోతే అటువంటి ప్రమాదాలు, అటువంటి హాని, అటువంటి నష్టాలు, అటువంటి క్రూరులు మీ మీద దాడి చేసి మిమ్మల్ని చంపినప్పుడు మీరు మారు మనసు పొందకపోయి ఉంటే నిత్య నాశనం అనే భయంకరమైన అగ్నిగుండంలో మీరు పడిపోయి నాశనం అయిపోతారు. కాబట్టి మీరు ముందు రక్షణ పొంది మారు మనసు పొందండి ఫస్ట్ అని. దాని అర్థం ఏంటంటే ఎప్పుడు ఏమి మన మీద దాడి చేస్తుందో ఎవరికి తెలియదు. నేను దేవుడు పెట్టిని స్తోత్రములు హల్లెలూయా, నాకేం కాదు, నేను 70 సంవత్సరాలు కరెక్ట్గా బతకతాను అని అనుకోవడానికి రహలక్క అని అనుకోవడానికి లేదు, ఎవరికి లేదు. ఎప్పుడు ఏం జరగద్దో కూడా తెలియదు. ఒకవేళ ప్రభు మన మీదకి ఏది అనుమతించినా మనం ఆయన ఇష్టం అది. ఇశ్రాయేల్ పాస్టర్ ఇప్పుడు చచ్చిపోవాలంటే చచ్చిపోవాలా? ప్రభు ఆ పాస్టర్ని నువ్వు పాస్టర్ని అయితే అవన్నీలే. ఆయన తీసుకుంటే, ఆయన అనుమతిస్తే, ఆయన చెబితే అందరూ వెళ్ళటమే. అది చదివినప్పుడు నాకు చాలా బాధ వేసింది. ప్రభువా, ఒక పాస్టర్ గారు నేలలో చనిపోయాడు, నీతిమంతులు కూడా ఇలా జరుగుతుంది అని నేను బాధపడ్డా. ఈ వాక్యం చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కొన్నిసార్లు నీతిమంతులు కూడా చనిపోవాలి, కొన్నిసార్లు భక్తిపరులు కూడా చనిపోవాలి. అది ఆయన చిత్తం. అందుకే మారు మనసు పొంది ఉండండి మీరని చెప్పాడు యేసయ్య. మీరు మారు మనసు పొంది ఉండండి, రక్షణ పొందండి, పాపను దూరం అవ్వండి, లోకాన్ని విడిచిపెట్టండి, యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా బ్రతుకుతూ ఉండండి. ఏ పక్క నుంచి ఏది వచ్చినా మీకు ఏ ప్రాబ్లం లేదని చెప్పాడు యేసయ్య మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ముగించబోతున్నాను. నేను ఎన్ని కారణాలు చెప్పాను. ప్రకృతి వైపరీత్యాలకి
ఆకస్మిక హింసలు ప్రమాదాలకి 2 కారణాలు చెప్పా. ఒకటి నరుల చెడుతనం, దేవుని మీద తిరుగుబాటు చేసే తత్వాన్ని బట్టి ఇవి వస్తుంటాయి. ఇప్పుడు రెండో సంగతి విజయవాడలో ఎందుకు జరిగిందో ఇప్పుడు చెప్తా మీకు. రెండో సంగతి ఏంటంటే ఇటువంటి ప్రకృతి ప్రళయాలకు రెండో కారణం ఏంటంటే ప్రభుత్వాలు చేయు తప్పిదాలు, ప్రజలు చేసే తప్పిదాలు. అది ప్రజలు చేసే తప్పిదాలు కొన్ని, ప్రభుత్వాలు చేసే తప్పిదాలు కొన్ని. ప్రభుత్వాల గురించి ఎక్కువ మాట్లాడకూడదు మనం, ఎందుకు వచ్చిన బాధ, జస్ట్ మనం తెలుసుకుందాం. కొన్ని వైపరీత్యాలు, కొన్ని ప్రకృతి విపత్తులు ఎందుకు సంభవిస్తాయంటే మానవ తప్పిదాలు, ప్రభుత్వాల తప్పిదాలు. ఎలా? నెంబర్ 1, ఎలా కాలవల్ని, చెరువుల్ని ఆక్రమించి నీళ్లు బయటికి పోకుండా, లోపల రాకుండా నిర్మాణాలు కట్టి, పెద్ద పెద్ద బంగ్లాలు, అపార్ట్మెంట్లు కట్టి, నీళ్లు నిలవడానికి, నీళ్లు పోవడానికి ఏం మాత్రం స్థలం లేకుండా మొత్తం కట్టేశారు అనుకో, పడ్డ నీళ్ళు ఇటు పోవాలా, ఊరి మీదకి రావాలా. ఇది ఊరు చేసిన తప్పు, దేవుడు చేసిన తప్ప? మనుషులు చేసిన తప్పిదాలు. ఇదంతా గమనిస్తున్న ప్రభుత్వాలు కూడా, అధికారులు కూడా లంచాలు తీసుకొని కట్టుకోండి. ఈ మధ్య తెలంగాణలో ఉన్న అధికారులకు అర్థమైంది, తేడాగా చేసేమంటే మనం కూడా ఎత్తిపోతాము, మనం కూడా నీళ్ళ మీద తెల్లాడతాం ఆయన, ఎందుకు వచ్చిన బాధని మన సినిమా హీరో నాగార్జున గారు కట్టారంటే 1000 కోట్లు పెట్టి ఒక మండపాన్ని ఏదో ఒకటి కట్టడం, దాన్ని చెప్పా పెట్టకుండా మొత్తం కూల్చేశారంతే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈరోజు పేపర్లో వేశారు, నేను చదివాను ఉదయాన. సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే అక్రమ కట్టడాలు కూల్చే నెపంతో, అక్రమ కట్టడాలు కూలుస్తున్న కారణంతో మరి ప్రభుత్వ స్థలాల్లో వేయకుండా, ప్రభుత్వ స్థలాల్లో అడ్డంగా లేకుండా దూరంగా ఉన్న వాటిని కూడా మీ వ్యక్తిగత కక్షలతోటి బుల్డోజర్లు పెట్టి కూల్చే పని ఆపండి. నిజంగా మీరు ఏ ఇళ్ళు కూల్చాలంటే అక్రమంగా ఉన్న వాటిని మాత్రమే కూల్చండి అని ఈరోజు పేపర్లో అర్థమైపోయింది. విజయవాడ సంగతి చూసి చాలామందికి అర్థమైపోయింది. విజయవాడ సంగతి చూసి మానవ తప్పిదాలు, చెరువుల్ని, కాలవల్ని ఆక్రమించడం, కట్టేయటం, ఆ నీళ్లు అటు ఇటు పోవడానికి వీలు లేక ఊరి మీదకి రావడం. తర్వాత నదులను ఆనుకుని ఉన్న ప్రాంతాలకి క్షేమకరమగునట్లుగా నది వెంబడి కొన్ని పట్టణాలు ఉంటాయి. కృష్ణానది వెంబడి విజయవాడ ఉంది, పెన్నా నది వెంబడి నెల్లూరు ఉంది. దేవుడి దేవాలయ పెన్నా నదులు ఎప్పుడు నీళ్ళు రావు, పోతన్నా పెన్నా నదులు ఎప్పుడు అంత నీళ్ళు రావు. ఆ వచ్చినప్పుడు మాత్రం ఉధృతంగా ప్రవహిస్తుంటాయి. ఒకవేళ రాబోయే రోజుల్లో మొత్తం నీళ్ళు మన మీద వదిలితే నెల్లూరు కూడా అలా జరగాలని మనం కోరుకోవడం లేదు, చెప్పలేం ఎప్పుడేం జరుగుతుందో. నదులను ఆనుకున్న ప్రాంతాలు క్షేమకరంగా ఉండేటట్లుగా నదీ తీరం వెంబడి రిటైనింగ్ వాల్ కట్టాలి. అది ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యత. రిటైనింగ్ వాల్ అంటే నీళ్లు ఊర్లోకి రాకుండా బలమైన గోడలు కట్టాలి. విజయవాడలోకి ఒక పక్క కట్టున్నారు, కృష్ణానది పక్కన కట్టారు, కానీ బుడమేరు వాగు దగ్గర కట్టల. అందువల్ల మొత్తం ఆ ప్రాంతంలో నీళ్ళు వచ్చేసే పూర్తిగా బిడ్డలారా. రిటైనింగ్ వాల్ కట్టకపోవడం ప్రభుత్వాల తప్పిదాలు. తర్వాత సముద్ర తీర ప్రాంతాల్లో, తీరం వెంబడి సముద్రం దగ్గరలో బీచ్లు, గృహాలు కట్టుకోవడం వల్ల సునామీ వచ్చినప్పుడు మొత్తం లాక్కుపోయింది. బీచ్కి దగ్గర ఇల్లు కట్టడం ఎవరు తప్పనా? సముద్రానికి మరీ పక్కనే హాయ్ అంట కట్టుకోవటం మరీ దారుణం కదా. ఆ రోజున సునామీ టైంలో జపాన్ దేశంలో ప్రతి బీచ్ ఎగిరిపోయింది, అంతే. బీచ్లోని ఇళ్ళని లాక్కుపోయింది లోపలికి. సముద్రం, జపాన్లో అయితే సముద్రం దగ్గరే ఉంటాయి ఇళ్ళు, అని వరుసగా ఉంటాయి ఇళ్ళు, 100 అడుగులు కూడా ఉండదు. పొంగింది, కారులు మొత్తం, మనుషులు మొత్తం లాక్కెళ్ళిపోయింది ఆ రోజుల్లో. మనుషులు తప్పిదాలండి, మానవ తప్పిదాలు. సముద్ర తీర ప్రాంతాల్లో సముద్రం దగ్గరగా గృహ నిర్మాణం కట్టుకోవడం. తర్వాత తుఫాను ప్రభావిత ప్రాంతాలు కొన్ని ఉంటాయి. తుఫానులు వచ్చాయంటే ఖచ్చితంగా ఆ ఊరికి దెబ్బ, ఖచ్చితంగా ఆ ప్రాంతానికి ఇబ్బంది అవుతుంటుంది. వాటిని తుఫాను ప్రభావిత ప్రాంతాలు అంటారు అనమాట. ఆ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం, తగిన ఏర్పాట్లు చేయకపోవడం కూడా కొన్ని పొరపాట్లు. మనుషుల పొరపాట్లు కొన్ని, ప్రభుత్వాల తప్పిదాలు కొన్ని. తర్వాత కేరళ గురించి మనం చెప్పుకోవాలంటే కొండ చర్యలు ఉన్న ప్రాంతాల్లో, కొండల కింద, కొండల మీద గృహాలు నిర్మించుకోవటం, అలా నిర్మిస్తున్న గృహాలని ప్రభుత్వాలు ఆపకపోవడం. విజయవాడలో కూడా కొండ మీద చూశాను, నేను చూశాను. కొండంతా ఇళ్ళే, కొండల మీద కూడా ఇల్లు కట్టేస్తారు, స్థలాలు దొరక వాళ్ళకి. భవిష్యత్తులో భూకంపాలు వచ్చినప్పుడు ఆ బండరాళ్ళు కదిలి ఊరి మీద పడితే, ఇవన్నీ మానవ తప్పిదాలు, ప్రభుత్వాల తప్పిదాలు.
ఇటువంటి వాటి ద్వారా ఎక్కువగా ఈ రోజున తెలంగాణలో, విజయవాడలో, ఇంకా కొన్ని ప్రాంతాల్లో, కేరళలో ఇవన్నీ మానవ తప్పిదాలు, ప్రభుత్వ తప్పిదాల వల్ల ఈ విపత్తులు సంభవిస్తున్నాయి. అన్నిటికీ దేవుడే కారణం కాదు, అన్ని పాపం వల్లే వచ్చేవి కాదు, అన్ని అపవిత్రమైన ప్రవర్తన వల్లే వచ్చేవి కాదు. కొన్ని పరిస్థితులను బట్టి అవి వస్తూ ఉంటాయి. ఏది ఏమైనా బిడ్డలారా, ఇప్పుడు కొన్ని మంచి అమూల్యమైన మాటలు చెప్తాను మీకు. ఏది ఏమైనా ఇటువంటి మానవ తప్పిద ప్రమాదాల్లో కూడా, ఇప్పుడు చెప్పాను రెండో రకం చెప్పాను కదా, ఇటువంటి మానవ తప్పిద ప్రమాదాల్లో కూడా ఎందరో దేవుని ప్రజలు నీతిమంతులు కూడా చనిపోవాల్సి వస్తుంది వాళ్ళతో పాటు. చెప్పాను కదా మీకు, ఒక ఊరి మీదకి విపత్తు సంభవించినప్పుడు ఖచ్చితంగా వారితో పాటు ఎవరు? దేవుని ప్రజలు కూడా, నీతిమంతులు కూడా చనిపోవాల్సి వస్తుంది. అది సృష్టికర్త నిర్ణయం, దానిని మనం ఎన్నటికీ తప్పుపట్టలేము. అందుకే పేరుకు మాత్రమే క్రైస్తవులమై ఉండకుండా నిజమైన రక్షణ, మారు మనసు పొంది దేవుని సన్నిధిలో నీతిమంతులుగా బ్రతుకుతుంటే ఇటువంటి ప్రమాదాల బారిన పడి ఒకవేళ సృష్టికర్త నిర్ణయం చొప్పున మనం వారితో పాటు కన్ను మూస్తే నిత్య నాశనాన్ని తప్పించుకొని పరలోకానికి ఎగిరి వెళ్ళిపోతాం యేసు నామములో. అందుకే మనం రక్షణ పొంది ఉండాలి, మారు మనస్సు పొంది బ్రతకాలి, జీవితాన్ని చక్కదిద్దుకోవాలి, పాపమును పూర్తిగా విసర్జించాలి, యవ్వన కాలం యవనేచ్ఛలకు దూరంగా పారిపోయి దేవుని చిత్తాన్ని చేయాలి. తమ్ముడా, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ఎవరి జీవితం ఎప్పుడు నాశనం ఎవరి జీవితం మీదకి ఏ నాశనం వస్తుందో ఎవరికి తెలియదు. అందుకే యేసుక్రీస్తు చెప్పారు, మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నాశనం అయిపోతారని చెప్పాడు దేవుడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాల్లో ఒక చక్కని మాట ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు ఏముందంటే, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే, కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకోనవలెను అని చెప్పాడు దేవుడు. వచ్చే సంవత్సరం మీటింగ్లు బాగా పెట్టుకోవాలా. ఏంది నువ్వు పెట్టేదే మీటింగ్లా? వచ్చే సంవత్సరం పాటలు బాగా చేయాలా. ఏంది బాగా చేసేది పాటలు? ప్రభు చిత్తమైతే బ్రతుకుంటే చేద్దాం పాటలు, ప్రభు చిత్తమైతే బ్రతుకుంటే ప్రార్థనలు పెట్టుకుందాం, ప్రభు చిత్తమైతే బ్రతుకుంటే కలుసుకుందాం అనాలంట. కాబట్టి బిడ్డలారా, రేపేమి సంభవించునో ఎవరికీ తెలియదు. నీతిమంతుల పక్షాన ఆయన పక్షపాతిగా ఉండి, పాపుల పక్షాన ఉండి వీళ్ళందరిని చంపి వీళ్ళందరిని బతికించడానికి ఆయన పక్షపాతి కాదు. ఒక్కొక్కసారి భక్తిహీనులతో పాటు, లేదా ఆ ప్రాంత ప్రజలతో పాటు, లేదా ప్రభుని ఎరగిన వారితో పాటు నీతిమంతులు కూడా చనిపోవాల్సి వస్తుంది. ఆ చనిపోయే సందర్భం నీకో నాకో రేపో మాపో వస్తే మారు మనసు పొంది ఉండకపోతే మహాప్రమాదం. అందుకే మారు మనసు పొంది ఉండండి అని ప్రభు చెప్తున్నాడు. బిడ్డలారా, ఇప్పుడు లాస్ట్ మాట. ఎవరైతే విజయవాడలో విషాదంలో చిక్కుకున్నారో, ఎవరైతే రాత్రికి రాత్రే ఆ నీళ్లలో మునిగిపోయి గర్భిణీ స్త్రీలు, ముసలివారు చనిపోయారో, కరెంట్ లేక, ఆహారం లేక 4-5 రోజులుగా, వారం రోజులుగా లోతట్టు ప్రాంతాల్లో పడవలు కూడా వెళ్ళట్లేదంట. పడవలు కూడా అంత ఉధృతి నీళ్లు. కింద ఫ్లోర్లో ఉండేవాళ్ళు చాలా వరకు చనిపోయారు, అందరూ పై ఫ్లోర్కి ఎక్కేశారు. ఇప్పుడు 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్లో నీళ్లు లేకుండా, అన్నం లేకుండా ఉంటే ఇప్పుడు కొంతమంది దైవజనులు కానీ, తర్వాత కొంతమంది సహాయాలు చేస్తున్నారు. అందరూ మొదట్లో ఉండే వాళ్ళకే సహాయం చేస్తున్నారు. ఆ లోపల ఉండేవాళ్ళు ఇంకా చాలామంది నీళ్లు లేకుండా, అన్నం లేకుండా మరి ఇబ్బందులు పడుతున్నారంట. నీళ్ల ఉధృతి తగ్గిన దగ్గరే వీళ్ళు పోయి ఇస్తున్నారు. లోపలికి పోలేక బోట్లు కూడా పోవడంలో బోట్లు కూడా నెట్టేస్తున్నారు నీళ్లు. అట్లాంటి పరిస్థితులు మన కళ్ళతో చూసినప్పుడు, అటువంటి పరిస్థితులు మన ముందుకు వచ్చినప్పుడు, మనకు రాలేదులే, వాళ్ళు ఎవరికో వచ్చాయి, ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఏం పాపం చేశారో, ఏం తప్పు చేశారో వాళ్ళ మీదకి వచ్చింది అని. ప్రియులారా, నంబర్ 1, ప్రకృతి వైపరీత్యాలలో చిక్కుకున్న వారిని గూర్చి సరిచేసుకోవలసిన మన ఆలోచనలు. ప్రకృతి వైపరీత్యాలు చిక్కుకున్న వారిని గూర్చి మనం సరిచేసుకోవలసిన మన ఆలోచనలో మొదటిది ఏంటంటే, అటువంటి వాళ్ళు కష్టాలు పడుతున్నప్పుడు, బాధలు పడుతున్నప్పుడు, మరణించినప్పుడు, వారు రోదనలు ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళని చూసి మనం వీళ్ళు అపరాధులు, పాపులు, వీళ్ళు ఏదో పొరపాటు చేశారని ఎప్పుడు కూడా మనం ఎవ్వరు కూడా తీర్పు తీర్చొద్దు అని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు పాపులు, ఏం పాపం చేసి, ఏం తప్పు చేసి, లేకపోతే అన్ని నీళ్ళు ఎందుకు వచ్చినాయి వాళ్ళమే అనకూడదు.
క్రీస్తు ప్రేమ మనలో పరిమళించాలి, క్రీస్తు ప్రేమ మనలో వికసించాలి. ప్రియులారా, వాళ్ళ అపరాధులు, వీళ్ళ అపరాధులు, వీళ్ళు పాపులు, వాళ్ళు యేసయ్య ఎంత మంచిగా చెప్పాడు. సిలోయము గోపురం పడి చచ్చిపోయిన 18 మంది ఈ ఊరిలో ఉన్న వాళ్ళందరికంటే పాపులని మీరు అనుకుంటున్నారా? కాదు, కాదు, వాళ్ళు పాపులు కాదు, వాళ్ళ అపరాధులు కాదు. విధి, పరిస్థితి, మానవ తప్పిదాలు, మానవ ప్రమాదాలు, ప్రభుత్వాల తప్పిదాలు అలా చేసాయి. అందుకే ప్రభు చెప్పాడు, ప్రకృతి వైపరీత్యాల్లో చిక్కుకున్న వారు అపరాధులని, పాపులని మీరు వారికి తీర్పు తీర్చొద్దు అని. కారణం ఏంటంటే రేపటి రోజున మనం కూడా అటువంటి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉండొచ్చు. రేపటి రోజున అటువంటి ప్రమాదాల బారిన పడే అవకాశం మనకు కూడా ఉండొచ్చు. కాబట్టి మనం నోరు తెరిచి ఎంత మాట అంటే అంత మాట కష్టాల్లో ఉన్నవాళ్ళని, బాధల్లో ఉన్నవాళ్ళని, ఏడుపుల్లో ఉన్నవాళ్ళని, చనిపోయిన వారిని అనకూడదు బిడ్డలారా. రేపు అటువంటి ప్రమాదాలు మన ఊరిలో వస్తే మన సంగతి ఏంది? నెంబర్ 1, వాళ్ళ అపరాధులని, పాపులని మనం ఎప్పుడు అనుకోకూడదు. రెండోది, ప్రకృతి వైపరీత్యాలలో చిక్కుకొని మరియు ఆకస్మిక ప్రమాదముల ద్వారా మరణాలు సంభవించినప్పుడు రోధిస్తున్నటువంటి, ఏడుస్తున్నటువంటి వారి యొక్క భారాన్ని మనం చూసినప్పుడు నిజమైన క్రైస్తవులుగా వారి భారాన్ని మనం కూడా పంచుకోవాలంట. దేవుడు చెప్పింది మనకి, దేవుని స్తోత్రం కలుగునుగాక. వారి భారాన్ని మనం కూడా పంచుకోవాలి. వాళ్ళ ఏడుపుని మన ఏడుపుగా, వాళ్ళ కష్టాన్ని మన కష్టంగా తీసుకోవాలి. ఒకవేళ అదే స్థలంలో నేనుంటే ఎలా ఉండేది? అదే ప్లేస్లో నా కుటుంబం ఉంటే ఎలా ఉండేది? ఎట్ నిద్రపోయి ఉండేవాళ్ళం ఆ చర్చిలో చెప్పండి. అదే ప్లేస్లో మనం ఉంటే మంకుగా ఉండేవాళ్ళమా? విజయవాడలో ఎన్నో కుటుంబాలు రోడ్డు బారిన పడి ఏడుస్తూ ఉన్నారు ఈ రోజున. పాములు అంట, ఇళ్లలో పాములు అంట. ఈ పంచడానికి పోతుంటే పాములు కరిచి 10 సంఖ్యలో జనాభా చచ్చిపోయారని అక్కడ పోలీసులు చెప్పారంట. పోయిన వాళ్ళకి, దేవుని బిడ్డలకి, పాములు కరిచి 10 సంఖ్యలో జనాభా చచ్చిపోయారండి ఈ మధ్యకాలంలో. ఇక్కడ పాములు కరిసి, ఎక్కడో అడవుల్లో ఉన్న పాములు, కాలువలో ఉన్న పాములు ఇళ్లలోకి వచ్చేసాయి. పాపులు అనకూడదు మన వాళ్ళని. వాళ్ళ భారాన్ని మనం మోసుకోవాలి, వాళ్ళ కన్నీళ్ళను మనం పంచుకోవాలి. అంటే వాళ్ళ కోసం మన కన్నీళ్ళతో ప్రార్థన చేయాలి. ప్రభువా, ఆ నీటి ఉధృతి తగ్గిపోవాలి, వాళ్ళకి మంచి జీవితం రావాలి, వారు మరలా సామాన్య జీవితాన్ని ప్రారంభించాలి. అయ్యా, వారిని ఆదరించండి, లేవనెత్తండి, మేము ప్రార్థన తప్ప ఏమీ చేయలేం ప్రభువా అని చేయాలి. ఒకవేళ మనకి ఆదుకోగలిగే శక్తి ఉంటే మనకున్న దాన్ని వాళ్ళకి ధారాళంగా పంచాలి, మన దగ్గర ఉన్నది. అందుకే కొన్ని సంఘాల వాళ్ళు, పెద్ద పెద్ద దైవజనులు, వాళ్ళకి కావాల్సిన బట్టలు, కొవ్వొత్తులు, ఎగ్గబెట్లు, భోజనాలు అన్నీ తీసుకెళ్ళి పంచుతూ ఉన్నారు. ఇప్పుడు శక్తిని బట్టి, దేవుడు వాళ్ళకి ఇచ్చే స్థితిని బట్టి వాళ్ళకి ఆదుకుంటున్నారు శక్తి మేరకు. పిల్లరా, ప్రభు మనకేం చెప్పాడంటే, విందు జరుగుతున్న ఇంటికి పోవడం కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవడం మేలు అని చెప్పాడు బైబిల్లో. విందు జరుగుతున్న డ్యాన్సులు వేస్తున్న ఇంట్లోకి పోవడం కంటే ఏడుస్తున్న ఇళ్లలోకి పోవడం మేలు అని చెప్పాడు యేసయ్య. అదిగో ఆ మహా విషాదంలో ఏడుస్తున్న వాళ్ళని చూసినప్పుడు, కేరళలో ఏడుస్తున్న వాళ్ళని చూసినప్పుడు, ఇటువంటి ప్రమాదాలు సంభవించి గుండెలు బాదుకున్న వాళ్ళని చూసినప్పుడు మనం కూడా వాళ్ళ గురించి కన్నీళ్ళు విడవాలి, భారంగా ప్రార్థించాలి, ఆదుకోవాలి, ఆదరించాలి, సహాయం చేయాలి. ఇది రెండోది మనం చేయాల్సింది బిడ్డలారా. ఇది క్రీస్తు ప్రేమ. మనం క్రీస్తు ప్రేమ చూపాలి. మనం అటువంటి ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఏం పాపం చేశారో, అపరాధులేమో అని అనుకోకూడదంట. రెండోది, వాళ్ళ గురించి కన్నీళ్ళు విడిచి ప్రార్థించాలి, ఆదరించాలి, సహాయం చేయాలి, ఆదుకోవాలి, వెన్నుదనుగా నిలబడాలి. క్రీస్తు ప్రేమ. మూడో సంగతి చెప్తున్నాను. మూడో సంగతి, ప్రకృతి ప్రళయాలలో మరణించిన వాళ్ళని గురించి మనం ఏమనుకోవాలంటే, చాలామంది చనిపోయారు కదా ఇప్పుడు, అక్కడ చాలామంది చనిపోయారు. వాళ్ళ గురించి మనం ఏమనుకోవాలి తెలుసా? ప్రకృతి ప్రళయాలలో మరణించిన వారిని గురించి మనం తలంచవలసిన విషయం ఏంటంటే, మనిషి యొక్క కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి. నరుని యొక్క కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి. మనిషి జననం, మనిషి మరణం ఎవరి వశంలో ఉంది? దేవుని వశంలో ఉంది. మనిషి మరణం, మనిషి జననం దేవుని వశంలో ఉంది. సృష్టికర్త పిలుచుకున్నాడు, నీళ్ళ ద్వారా వెళ్ళిపోయారు అంతే. రేపు మనల్ని ఏ రూట్లో పిలుస్తాడో మనకు తెలియదు. మనం వెళ్ళిపోవాలి. అదేంటి సార్, నీతిమంతులకి వస్తాయా కష్టాలు? చెప్పండి, వస్తాయా రావా? నీతిమంతులు కష్టాలు వస్తాయా రావాక? తల్లులారా చెప్పండి, తమ్ముళ్ళారా, నీతిమంతులకు కష్టాలు రావా? నీతిమంతులకు బాధలు రావా? నీతిమంతులకు వరదలు రావా? నీతిమంతులకి, దేవుని బిడ్డలకి, ప్రజలకి, భక్తి చేసే వాళ్ళకి వరదలు, భూకంపాలు రావా? వస్తాయి, వస్తాయి, వస్తాయి. ఒక్కొక్కసారి మనం కూడా వాళ్ళతో పాటు చనిపోవాల్సి వస్తుంది.
మనిషి కాలగతులు దేవుని వశం. మనం చనిపోయిన వాళ్ళ గురించి మనం ఏమనుకోవాలంటే ఇది వాళ్ళ పట్ల దేవుని నిర్ణయం, దేవుడు వాళ్ళని తీసుకున్నాడు అనుకోవాలి. వాళ్ళ పట్ల దేవుని నిర్ణయం, దేవుడు వాళ్ళని తీసుకున్నాడు అనుకోవాలి. అంతేగాని బాగా అయింది, పాపులు సచ్చారు, పాపులు అనుకున్నావా, రేపేమి సంభవిస్తుందో నీకు తెలీదు, నాకే తెలీదు. జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ మాట బిడ్డారా, ప్రస్తుత విజయవాడ విషాదం కానీ కేరళలో వైనాడులో జరిగినటువంటి విషాదం కానీ మనకు నేర్పించిన సత్యం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, మనకు నేర్పించిన లేదా ప్రపంచానికి నేర్పిన సత్యం, లోకానికి నేర్పించిన సత్యం ఏంటంటే, ఇప్పుడు విజయవాడ తీసుకుందాం, వందలాది మంది అగ్ర కులస్తులు, మాది హై క్యాస్ట్, మేము గొప్ప క్యాస్ట్, మాది గొప్ప కులం అని చెప్పుకుంటున్నారే చాలామంది గొప్పవాళ్ళు. వాళ్ళ ఇళ్ళు కూడా నీళ్ళల్లో మునిగిపోతే, కింద ఫ్లోర్ మునిగిపోతే పై ఫ్లోర్లకి వాళ్ళ కారులు ఇట్లారా లక్షల రూపాయలు చేసే కార్లు నీళ్ళ మీద తేలాడుతున్నాయంట. వీళ్ళు పోతుంటే నీళ్ళ మీద తేలాడుతున్నాయి. వాళ్ళ దగ్గర కావాల్సిన డబ్బు ఉంది, కావాల్సిన వెండి బంగారాలు ఉన్నాయి, మంచి మంచి ఖరీదైన బట్టలు ఉన్నాయి, లక్షల కోట్ల రూపాయల డబ్బు ఉంది. కానీ వాళ్ళ డబ్బు వాళ్ళకి దేనికి ఉపయోగపడలేదు. ఇప్పుడు డబ్బు దేనికి ఉపయోగపడతారు? నీళ్లు తగ్గితే తెచ్చుకొని తింటారు, నీళ్లు తగ్గకపోయా దిగారంటే ఏది బాయో ఏది మ్యాన్హోలో తెలియదు, కింద ఫ్లోర్ అంతా మునిగిపోయింది, కార్లు కూడా నీళ్ళలో మునిగిపోయి తేలుతున్నాయి. వీళ్ళు పైన చేరున్నారు, అగ్ర కులస్తులు అనుకుంటున్నారు వాళ్ళు మేము అగ్ర కులస్తులమి. వెళ్ళారా? ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే, విజయవాడలో ఒక 4-5 రోజుల క్రితం ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు రక్షించడానికి ఎత్తైన బండ్లు తీసుకోపోవాలన్నమాట. ఎత్తైన బండ్లు కొంచెం నీళ్లు తగ్గేసరికి ఆ ఏరియాకి పోయి కొంత బయట తీసుకొద్దామని చెత్త బండిని తీసుకోబోయారు. మున్సిపాలిటీ బండి, విఎంసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. ఆ ఫోటో కూడా పెట్టారు, చూసాను నేను. విజయవాడ మున్సిపల్ చెత్త బండిని తీసుకొని వెళ్ళి ఆ సెంటర్లో పెట్టి త్వరగా రండి ప్రాణాలు రక్షించుకోవాలనుకుంటే అని పిలిస్తే, ఎవరైతే ఆ క్యాస్ట్ వాళ్ళతో మేము మాట్లాడము, ఈ క్యాస్ట్ వాళ్ళతో మేము మాట్లాడము, మాది హై క్యాస్ట్ అని అనుకుంటున్నారే, కులతత్వం కులపిచ్చితో ఉండి ఈ అగ్ర కులస్తుగా పిలువబడుతున్న అనేక మంది వాళ్ళ సిగ్గుని ఎగ్గుని రోషాన్ని మొత్తం పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ వచ్చి దేంట్లో ఎక్కారో తెలుసా? ప్రతిరోజు వాళ్ళు వేసినటువంటి చెత్తను తీసుకుపోయే చెత్త బండిలు ఎక్కారు. వాళ్ళతో పాటు పేదవాళ్ళు కూడా ఎక్కారండి. వీళ్ళందరినీ కలిసి తీసుకొస్తున్న చెత్త బండిని వీడియో తీశారు ఒకరు. మనుషుల్లో ఉన్న కులాలు ఇప్పుడు అడ్డం రాలేదు ప్రాణం దగ్గర, మనుషుల్లో ఉన్న మతాలు ఇప్పుడు అడ్డం రాలేదు ప్రాణం దగ్గర. ఇట్లరా ఒక చెత్త బండిని ఎక్కి అందరితో పాటు ప్రాణాన్ని తప్పించుకున్నారు. విజయవాడ విషాదం నేర్పించే సత్యం అది. డబ్బు, వెండి, బంగారు, కులం, హోదా ఇవన్నీ విపత్తులు ఏ ఆపద రానంత వరకే చల్లుతాయి. ఏమన్నా తేడా జరిగి దెబ్బపడిందా, నీ కులం ఏమి చేయలేదు, నీ మతం ఏమి చేయలేదు, నీ డబ్బు నీ బంగారం దేనికి పనికిరాదు. మన కరోనాలో కూడా డబ్బు ఉందన్న, అందరికి డబ్బు ఉంది, ఆక్సిజన్కి సిలిండర్లు లేవు, డబ్బు పెట్టి కొనుక్కుందామని కూడా సిలిండర్ లేవు. సిలిండర్ దొరక్క, గాలి ఆడక, ఊపిరి ఆడక డబ్బున్న వాళ్ళే ధనవంతులు ఎంతోమంది చనిపోయారు. ఎవరి కులం ఎవరు రక్షించింది? పిల్లరా, కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బోట్లు తీసుకెళ్ళి బోట్లలో తీసుకొస్తున్నారు, బోట్లు ఎక్కించుకొని తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఈ బోట్లు తోలే వాళ్ళందరూ అగ్ర కులస్తులా? ఒక బొమ్మ పెట్టారు పేపర్లో, భలే డిజైనింగ్ వేశారు అతను. ఈ బోట్లో ఉన్న ఒక వ్యక్తి ఇంట్లో సగం మునిగిపోయిన వాళ్ళని అడుగుతున్నాడు, అమ్మా మీరేమో మీ ఇంటిని అగ్ర కులాల వాళ్ళకే ఇస్తానని బోర్డు పెట్టారు, తక్కువ కులాల వాళ్ళకి ఇదని చెప్పారు. కానీ నా బోట్లో మాత్రం ఎవరినైనా తీసుకొని వెళ్తా, మిమ్మల్ని కూడా తీసుకెళ్తా, అగ్ర కులాస్ తీసుకెళ్తా, వస్తారా నా బోట్లో అని అడిగినట్టుగా. ఈరోజు బోట్లు తోలుతున్న వాళ్ళందరూ పేద బిడ్డలే కదా, వాళ్ళ బోట్లలోనే ఎక్కువ వస్తున్నారు. ఏమైపోయింది మీ కులం అని సమాజమే ప్రశ్నిస్తుంది ఆ తత్వం ఉన్న వాళ్ళని. బిడ్డలారా, ఈ విషాదం ఏం నేర్పిస్తుందంటే, ఎందుకు ఈ కులాలు, మతాలు, గొడవలు, కలహాలు, ఏ ఇబ్బందులు రానంత వరకు ఇవి చెల్లుబాటు అవుతాయి. ఏదన్నా ప్రమాదాలు వచ్చి, వరదలు వచ్చి, భూకంపాలు వచ్చి సంభవించినాయి అంటే మనకు అన్నం పెట్టాల్సింది, నీళ్ళు తెచ్చేయాల్సింది మన కులస్తులు కాదు, అందరు కావాలి మనకి అని అర్థమవుతుంది. అప్పుడు దేవుడు మంచి సహాయం చేశాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టాలి, డిస్క్లైమర్. ఇక్కడ ఒక గమనిక ఏంటంటే, ప్రకృతి విలయాలకి, ప్రకృతి వైపరీత్యాలకి కులము, మతము, వర్ణం, ప్రాంత భేదాలు ఉండవు. ఇవందరినీ ముంచేస్తాయి అంతే. వరదలకి కులం ఉంటుంది, వరదలకి, జలప్రళయాలకి, సునామీలకి
మా కులం వాళ్ళ ఫలానా కులం వాళ్ళనే ముంచుతా, ఫలానా కులం వాళ్ళని ముంచను ఉంటుందా? దానికి అయ్యే మొత్తం ముంచి అతపడేస్తాయి అంతే. ప్రకృతి విపత్తులకి కుల భేదాలు, మత భేదాలు, వర్ణ భేదాలు ఉండవండి. మనం కూడా తెలుసుకోవాలి దాన్ని. బిడ్డలారా, సంతోషం వేసింది నాకు కూడా ఆ ఫోటోలు చూసిన తర్వాత. లాస్ట్, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న సత్యం ఏంటంటే, ఇతరుల తప్పిదముల ద్వారా ప్రళయాలు కొన్నిసార్లు మనల్ని కూడా ముంచెత్తచ్చు. విజయవాడలో ఎందరో మంచివారు, నీతిమంతులు, అలాగే నిజదేవుని ఎరగని పుణ్యకార్యాలు చేసిన పుణ్యాత్ములు కూడా ఎంతోమంది, యేసుక్రీస్తుని ఎరగని వారు కూడా మంచిగా బతికే వాళ్ళు కొందరు ఉంటారు. వారి భక్తిని బట్టి వారు కూడా ప్రళయం దెబ్బకి విలవెల్లాడిపోయారు. వాళ్ళ దగ్గర ఎంతో బంగారు, వెండి, ధనం ఉంది, వస్తు వాహనాలు ఉన్నాయి, ఖరీదైన బట్టలు ఉన్నాయి. అవేమీ వాళ్ళని రక్షించలేకపోయాయి. రాత్రిపూట వెలుగు కోసం, కొవ్వొత్తి కోసం ఆ చీకట్లో అల్లాడిపోయారు 3 రాత్రులు కొవ్వొత్తుల కోసం. గొప్పవాళ్ళు, ధనవంతుల సంగతి చెప్తున్నా, డబ్బున్న వాళ్ళు కొవ్వొత్తుల కోసం అల్లాడిపోయారు 3 రోజుల పాటు. ఎందరెందరో నీళ్ళ మునిగి చనిపోయారండి. మృతుల సంఖ్య ప్రభుత్వాలకు కూడా సరిగ్గా తెలియదు. కాబట్టి బైబిల్ ఏం చెప్పిందంటే, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అని చెప్పాడు దేవుడు సామెత గ్రంథంలో. ఏ దినమందు? ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఎంత ఆస్తున్నా ఉగ్రత వచ్చినప్పుడు ఎవరికి ఆ ఆస్తి పనిచేయదు. కాబట్టి డబ్బు కోసం, వెండి బంగారాల కోసం, ఆస్తి పాస్తుల కోసం పరిగెత్తడం మాని మారు మనసు పొందమని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారు మనసు పొంది ఉండాలి. ఒక్కొక్కసారి మనం కూడా వారితో పాటు కన్నుమూయాల్సి వస్తుంది. రేపేమి సంభవించినో మనకు తెలియదు. మారు మనసు పొందమని దేవుడు మనకి చెప్తున్నాడు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదన్నమాట విజయవాడ విషాదంలో మనకి వాస్తవ రూపంలో కనబడింది అన్నమాట, దేనికి పనికిరాదని. కాబట్టి మనలను ముంచెత్తిన ఆ ప్రళయంలో ఒకవేళ భవిష్యత్తులో ప్రళయాలు మన మీద కూడా ముంచెత్తితే ఒక్కొక్కసారి మన కూడా మరణం దరిచేరవచ్చు. కానీ కాబట్టి మనం మరణించే నాటికి మారు మనసు పొంది ఉండకపోతే ప్రళయపు నాశనంతో పాటు నిత్య నాశనమైన అగ్నిగుండాన్ని కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మూలవాక్యంలో యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా, మీరు మారు మనసు పొందని ఎడల అలాగే మీరు నాశనం అయిపోతారని చెప్పినట్లుగా, ఇప్పుడే మనం ఏం చేయాలంటే, ఇంకా దేవునికి విరోధమైన కార్యాలు మన జీవితాల్లో ఉంటే, ఇంకా ప్రభువుకు విరోధమైన కార్యాలు మన జీవితాల్లో ఉంటే అన్నిటిని వదిలిపెట్టి నిజమైనటువంటి రక్షణ పొంది ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి మారు మనసు పొంది నమ్మకస్తులుగా నీతిమంతులుగా సాగితే నిశ్చయంగా దేవుడు మనల్ని ఏ క్షణాన్ని పిలుచుకున్నా, ఏ రూపంలో పిలుచుకున్నా నిశ్చయంగా మనం దేవుని రాజ్యంలోకి చేరుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే చెప్పండి హల్లెలూయా. ఏం చెప్పాను అర్థమైంది? ఇప్పుడు దాకా అర్థమైందా? ఈరోజు వాక్యం ఏంది? ప్రకృతి వైపరీత్యాలు, ప్రళయాలు సంభవించినప్పుడు వాళ్ళు ఏం పాపం చేశారో ఏమో, అందుకే ఆ చావు తెచ్చారు అని ఎప్పుడు కూడా మనము అనకూడదు. ఎందుకంటే రేపు మనకేం సంభవిస్తుందో మనకు తెలియదు. ఒకవేళ అదే పరిస్థితులు మనకు వస్తే, అందుకే ఆ ప్రళయాల్లో ఉన్నప్పుడు వాళ్ళు బాధపడే వాళ్ళని చూసి, కన్నీళ్ళు విడిచే వాళ్ళని చూసి, మన దగ్గర ఇవ్వడానికి ఏమీ లేకపోయినా కనీసం వారి భారాన్ని పంచుకోవాలి, వారి కన్నీళ్ళని పంచుకోవాలి, వారితో పాటు ఏడ్చి మనం ప్రార్థన చేయాలి, సహకరించాలి, ఆదరించాలి, ఆదుకోవాలి, వారి క్షేమం కొరకు హృదయపూర్వకంగా కోరుకోవాలి. ఎవరైనా చనిపోతే దాంట్లో మనం ఏమనుకోవాలంటే, నరుని యొక్క కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి, అది సృష్టికర్త నిర్ణయం, చనిపోయారు వాళ్ళంతా అని అనుకోవాలి. పిల్లారా, ఇవి మన మనసులో పెట్టుకుంటే విజయవాడ విషాదమైన, కేరళ విషాదమైన, ఇంకా ఏవి జరిగినా కూడా మనము కూడా ప్రార్థనాపూర్వకంగా మనం జాగ్రత్త పడి ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేసే లిస్టులో ఉంటాం. ఎప్పుడు ఏది సంభవించి దేవుడు మనల్ని పిలిచినా ప్రభు సన్నిధికి చేరిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి కృపలో విస్తరింపచేయునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.